హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 సెషన్. డే 1లో మనము డే 1 ఆఫ్ ద ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ క్లాసెస్లో 12 షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఆ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చి కంటిన్యూ చేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి వీఆర్ డూయింగ్ డే 2 టుడే. డే 2లో ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే మనము రిట్స్ గురించి డిస్కస్ చేస్తాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి రిట్స్ గురించి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా కొన్ని నేను ఇంక్లూడ్ చేశాను. ఈ టాపిక్స్ అన్ని విన్న తర్వాత మీరు అది ఆన్సర్ చేయండి, ఓకేనా? సో అండ్ ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను, ఈ రిట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. రైట్, ఎస్, లెట్స్ బిగిన్. ముందుగా మన కాన్స్టిట్యూషన్లో మనకి పార్ట్ 1 ఏం డిస్కస్ చేస్తుందండి? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, ఆర్టికల్ 1 to 4 వరకు ఉంటాయి. పార్ట్ 2లో మనకి ఆర్టికల్ 5 to 11 సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా పోగొట్టుకోవాలి అని డిస్కస్ చేసుకుంటాం. పార్ట్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటారు. దట్ ఈస్ పార్ట్ 3. ఎందుకు మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటాము అంటే మనకి దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. రైట్, ఎందుకు ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ మనం మ్యాగ్నా కార్టా అంటున్నామంటే మనకి 1215లో, ఓకేనా, పేరెంట్స్ అందరూ కూడా ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడున్న ఒక కింగ్, అంటే ఒక కింగ్ జాన్ అనే పర్సన్ మనకి వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించారనమాట. ఓకే, సో ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా ఈజ్ ద చార్టర్ ఆఫ్ రైట్స్ ఇష్యూడ్ బై కింగ్ జాన్. ఓకేనా, కింగ్ జాన్ అనే పర్సన్ 1215లో అప్పుడు కొన్ని ఇష్యూ చేశారనమాట అక్కడున్న ప్రజలకి. అందుకే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలి అని చెప్పేసి మనం ఈ ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడ్ చేసాం మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 12 to 35 వరకు అనమాట. ఈ 12 to 35 మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇది అసలు ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం మనం. ఈ 12 to 35లోనే మనకి ఆర్టికల్ 32 ఉంటుంది, ఓకేనా? ఆర్టికల్ 32 అంటే ఏంటండి? చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డీల్స్ విత్ ఆర్టికల్ 32 అని కింద 4 ఆప్షన్లు ఇస్తారు. ఆర్టికల్ 32 అంటే ఏంటి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో మనకి 5 రిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా? మరి ఈ రిట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇప్పుడు చూద్దాం రండి. రైట్, ఈ రిట్స్ మనము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకుంటే రిట్స్ మనం ఇంగ్లీష్లో లేదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. వీటినే వాళ్ళు ప్రీరోగేటివ్ రిట్స్ అని చెప్పి పిలుచుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఒరిజినల్గా అప్పుడు అక్కడ ఉన్న కింగ్ ఎవరైతే ఉంటారో మనకి ప్రెరోగేటివ్ ఉండేదన్నమాట, అంటే ఒక ప్రత్యేక హక్కు ఉండేది. అలాగే మనము ఈ రిట్స్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అండ్ ఈ మ్యాటర్ అంతా ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈ మ్యాటర్లో మనకి ఏం డిస్కస్ చేసుకున్నామంటే మన ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు ఎవరన్నా వైలేట్ చేసినట్లయితే డైరెక్ట్గా ఒక పర్సన్ సుప్రీంకోర్టు వెళ్ళిపోవచ్చు అనమాట, అకార్డింగ్ టు ఆర్టికల్ 32. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. అండ్ హైకోర్టుకి వెళ్ళొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 226 అనమాట. సో అందుకే దీన్ని ఏమన్నారంటే తెలుసా, బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు, ఓకేనా? ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి పిలిచారు. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇంపార్టెంట్ ఏంటివి? మనకి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఓకేనా? యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ కూడా అడిగారు. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి ఆర్టికల్ 12 to 35, ఓకేనా? నెక్స్ట్ ఇది ఏ పార్ట్లో ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అడిగారు. సో పార్ట్ 3 ఇది కూడా ఒక బిట్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక బిట్, పార్ట్ 3. ఓకే, రిట్స్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం లేదా ప్రీరోగేటివ్ రిట్స్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం అని చెప్పేసి కింద ఆప్షన్లో మనకి ఇంగ్లీష్ లా లేదా బ్రిటిష్ లా అని చెప్తే అది కరెక్టే, ఓకేనా? నెక్స్ట్, ఒక అగ్రీవ్డ్ పర్సన్ లేదా ఒక బాధితుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే. అది ఏ ఆర్టికల్ ప్రకారం అని చెప్పేసి అంటారు? ఆర్టికల్ 32. నెక్స్ట్, హైకోర్టుకి వెళ్ళొచ్చు అకార్డింగ్ టు ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 226 అనమాట. అండ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆర్టికల్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు అంటే ఆర్టికల్ 32. సో చూడండి, ఒక్క చిన్న సెషన్లో మనకి ఎన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, అందుకే దీన్ని క్విక్ రివిజన్ అని చెప్పేసి అన్నాం, రైట్? సో ఆర్టికల్ 32లో ఉన్న 5 రిట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ అండ్ కోవరెంటో, ఓకేనా?
మీరు ఇప్పుడు రీసెంట్‌గా ఒక న్యూస్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సన్‌ని ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. సో, వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ నాన్నగారు డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకో లేదా హైకోర్టుకో వెళ్లి హేబియస్ కార్పస్ రిట్ ఏసారన్నమాట కోర్ట్‌లో. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఒక ఇండివిడ్యుయల్‌కి డైరెక్ట్‌గా మనం సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాం కాబట్టి ఈయనెళ్లి అయ్యా మా అబ్బాయినెవరో చెప్పుకోకుండా అదుపులోకి తీసేసుకున్నారు అని చెప్పేసి హేబియస్ కార్పస్ రిట్ ఏసారన్నమాట. హేబియస్ కార్పస్ అంటే ఏంటి? యూ షల్ హ్యావ్ ద బాడీ అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఎవరైతే అన్‌లాఫుల్‌గా ఒక పర్సన్‌ని అదుపులోకి తీసుకుంటారో వాళ్ళు కోర్ట్‌లకి సమాధానం చెప్పాలి. కాకపోతే దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఎన్ఐఏ అంటే మనకి అది వన్ ఆఫ్ ద మనకేంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి సో, ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయన్నమాట. అదే ఎవరన్నా నార్మల్ పర్సన్ ప్రైవేట్ ఇండివిడ్యువల్ లేదా ఇంకెవరన్నా అదుపులోకి తీసుకుంటే హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకుంటాయి. బట్ ఇక్కడ ఎన్ఐఏ వాళ్ళు ఏంటంటే కౌంటర్ పిటిషన్‌లు ఏమన్నా ఏయొచ్చనమాట. ఎందుకంటే మన దేశ భద్రతకి సంబంధించింది కాబట్టి. అండ్ తనకి ఇంకొకళ్ళెవరో ఒక అమ్మాయి రీసెంట్‌గా ఎస్పినోజ్ కేసులో దొరికింది కదా! అంటే దేశద్రోహం కేసులో దొరికింది కాబట్టి సో, దేర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ లింక్డ్ విత్ థాట్ కాబట్టి ఎక్కువ మనకి ఇంత డీటెయిల్‌గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. హేబియస్ కార్పస్ రిట్ ఎందుకు ఏస్తాము అంటే అన్‌లాఫుల్ డిటెన్షన్ ఉంటే హేబియస్ కార్పస్ ఏస్తాం మనం. ఓకేనా? సో, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎగ్జామ్‌లో అడుగుతారు. మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారు. లేదా ఇంకా ఎలాగైనా క్వెషన్ అడగొచ్చనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? హేబియస్ కార్పస్. మీకు మీకు కార్ప్స్ అంటే మీరు ఇదే సిమిలర్ వర్డ్స్ నేను ఒక 2, 3 రాసా చూడండి. సిఓఆర్‌పిఎస్ అని ఉంటుంది. సిఓఆర్‌పిఎస్‌సి అని చెప్పేసి ఉంటుంది. అండ్ సిఓఆర్‌పిఎస్ ఈ 3 పదాలకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఎన్‌సిసి అని ఉంటుందండి. ఎన్‌సిసి అంటే ఏంటి? నేషనల్ కెడెట్ కోర్. సో, అంటే ఈ సి స్టాండ్స్ ఫర్ సిఓఆర్‌పిఎస్. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే నేషనల్ కెడెట్ కార్ప్స్ అంటారు. కార్ప్స్ అంటే ఏంటి? డెడ్ బాడీ. కార్ప్స్ ప్రొనౌన్సియేషన్ ఇది. సిఓఆర్‌పిఎస్‌సి అంటే ఏంటి? డెడ్ బాడీ అనమాట. బట్ దీన్ని కోర్ అంటారు జస్ట్. కోర్. నేషనల్ కెడెట్ కోర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ హేబియస్ కార్పస్‌లో కూడా చూడండి ఇక్కడ మనకి కార్పస్ అంటే ఏంటి అంటే ఒక బాడీ అనమాట. ఓకేనా? ఇట్ మీన్స్ యూ షల్ హ్యావ్ ద బాడీ. నెక్స్ట్ మ్యాండమస్. మ్యాండమస్‌లో మనకి ఇక్కడ మ్యాండ్ అని ఉంది. ఇక్కడ కమాండ్ అని ఉంది. ఈ 2 మనకి సింక్ అవుతున్నాయి చూడండి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో, మ్యాండమస్ అంటే ఏంటి అని మీనింగ్ ఎగ్జామ్‌లో అడుగుతారు. హేబియస్ కార్పస్ అంటే ఏంటి అని ఎగ్జామ్‌లో మీనింగ్ అడుగుతారు. సో, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. హేబియస్ కార్పస్. ఓకేనా? కార్పస్ అంటే బాడీ. ఓకే? అలా గుర్తుపెట్టుకోండి. యూ షల్ హ్యావ్ ద బాడీ. మ్యాండ్ వి కమాండ్. ఓకేనా? మ్యాండ్ కమాండ్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఇట్ రిస్ట్రెయిన్స్ లోవర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఫ్రమ్ యాక్టింగ్ బియాండ్ దేర్ జ్యూరిస్డిక్షన్. సో, దీని గురించి డిస్కస్ చేద్దాంలేండి. నెక్స్ట్ సర్షియోరరీ అంటే టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్. క్యో వారెంటో బై వాట్ అథారిటీ. ఓకేనా? వీటి మీనింగ్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్యో వారెంటో బై వాట్ అథారిటీ అంటే ఇక్కడ క్యో అంటే లైక్ క్వశ్చన్ చేస్తున్నాం. బై వాట్ అథారిటీ మీకు ఏ అధికారం ఉంది అని చెప్పేసి. సర్షియోరరీ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్. ప్రొహిబిషన్ ఓకేనా? ఇట్ రిస్ట్రెయిన్స్ ద లోవర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఫ్రమ్ యాక్టింగ్ బియాండ్ దేర్ జ్యూరిస్డిక్షన్. సో, వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిపిఎం హెడ్ క్వార్టర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సిపిఎం హెచ్క్యూ లేదా ఎంపీసీ హెచ్క్యూ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? బికాస్ మనకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఒక హెడ్ క్వార్టర్స్కి వెళ్తాం. సో, ఈ హెడ్ క్వార్టర్స్ అంటే మనం సుప్రీంకోర్టు హైకోర్టు అనుకోండి. అలా లింక్ చేసుకొని మీరు సిపిఎం హెడ్ క్వార్టర్స్ లేదా ఎంపీసీ హెడ్ క్వార్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్? సో, ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి చూడండి. హేబియస్ కార్పస్. ఓకేనా? లాటిన్లో టు హ్యావ్ ద బాడీ అని చెప్పేసి అర్థం. అంటే ఇట్ ఈస్ యూజ్ టు సెక్యూర్ ఎ పర్సన్ హూ హ్యాస్ బీన్ డీటైన్ అన్లాఫుల్లీ ఆర్ ఇల్లీగల్లీ. అంటే ఒక పర్సన్ని అన్లాఫుల్గా లేదా ఇల్లీగల్గా మనం డీటైన్ చేసినట్లయితే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు చూడండి. జడ్జి గారు ముందుకెళ్ళి యువర్ ఆనర్ మై క్లయింట్ హ్యాస్ బీన్ డీటైన్డ్ ఇల్లీగల్లీ. ఐఎమ్ హియర్ టు ఆస్క్ ఫర్ ద బాడీ బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు. సో, దిస్ ఈస్ ద రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. అంటే ఇక్కడ మనకి భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ నాన్న ఒక అడ్వకేట్ని పెట్టుకొని అడిగిపిస్తున్నారు. ఈ అడ్వకేట్ ఏం అడుగుతున్నారు? నా క్లయింట్ అంటే భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఏం చెప్తున్నారు? లేదా భయ్యా సన్నీ యాదవ్ యొక్క ఫాదర్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్లయింట్ ఎవరు? భయ్యా సన్నీ యాదవ్. మా క్లయింట్ని
ఇల్లీగల్గా డిటెన్షన్ అంటే అదుపులోకి తీసుకున్నారు, మా క్లయింట్ని అప్పగించాల్సిందిగా మేము కోర్టుని ఆదేశిస్తున్నామని చెప్పేసి ఈయన రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ హేబియస్ కార్పస్. నెక్స్ట్ చూడండి, మ్యాండమస్ అంటే వి కమాండ్. సో ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ఏ సుపీరియర్ కోర్ట్ టు ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ పబ్లిక్ అథారిటీ అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఒక అగ్రీవ్డ్ ఇండివిజువల్ అంటే ఒక బాధితుడు ఏం చెప్తున్నాడు, యువర్ ఆనర్ పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ మై కంప్లైంట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో జడ్జి ఏమంటున్నారు, వి ఆర్డర్ అంటే ఇక్కడ మ్యాండ్ అంటే ఏంటి, మ్యాండ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాండమస్లో మ్యాండ్ అంటే వి కమాండ్ అని అర్థం కదా. సో వి ఆర్డర్ యూ టు టేక్ హిస్ కంప్లైంట్ అని చెప్పేసి జడ్జి గారు ఇక్కడ పోలీసులకి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇతను వేసిన పిటిషన్ ఏంటి, మ్యాండమస్ పిటిషన్ వేశారనమాట. సో పబ్లిక్ అథారిటీ లేదా పోలీస్ పర్సనల్ ఏంటంటే, షూర్ సార్ మీరు చెప్పినట్టుగా మేము ఈ యొక్క కంప్లైంట్ తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, సో నేను డీటెయిల్గా చెప్పట్లేదండి, క్విక్ రివిజన్ కాబట్టి పైన చెప్తున్నా. నెక్స్ట్, ప్రొహిబిషన్ అంటే ఏంటండి మనకి ఇక్కడ, టు ఫోర్బిడ్. ఓకేనా. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఎ హయ్యర్ కోర్ట్ టు స్టాప్ ద లోవర్ కోర్ట్ ఆర్ ద ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇక్కడ చూడండి, లోవర్ కోర్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారు. లోవర్ కోర్ట్ ఏం చెప్పింది, బై లిసనింగ్ టు ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నేను మీకు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇతనికి అగెయిన్స్ట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి. ఈయన ప్రొహిబిషన్ అనే రిట్ పిటిషన్ హయ్యర్ కోర్టుకి వేశారనమాట. అయ్యా నాకు ఇక్కడ అన్యాయం జరిగింది లోవర్ కోర్టులో అని చెప్పేసి. అంటే హయ్యర్ కోర్ట్ ఏం చెప్తుంది, హే లోవర్ కోర్ట్ వి ఫోర్బిడ్ యూ ఫ్రమ్ డిసైడింగ్ ఎనీథింగ్ ఆన్ దిస్ మ్యాటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా నీ అధికారం అక్కడితో ఆపేసే, నువ్వు ఇక్కడ ఎటువంటి పెత్తనం చలాయించాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి దీన్ని మేము కేర్ తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. హే లోవర్ కోర్ట్ వి ఫోర్బిడ్ యూ ఫ్రమ్ డిసైడింగ్ ఎనీథింగ్ ఆన్ దిస్ మ్యాటర్ అని చెప్పేసి హయ్యర్ కోర్టు లోవర్ కోర్టుకి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది అనమాట. దిస్ ఇస్ ద రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. నెక్స్ట్, రిట్ ఆఫ్ సెర్షియోరరీ. సెర్షియోరరీ మీన్స్ టు బి సర్టిఫైడ్. ఓకేనా. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద హయ్యర్ కోర్ట్ టు సమ్ ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ టు ట్రాన్స్ఫర్ ద మ్యాటర్ టు ఇట్. అంటే ఇక్కడ చూడండి, వి గివ్ యూ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక అగ్రీవ్డ్ పర్సన్ లేదా బాధితుడికి మనకి జడ్జి గారు, లోవర్ కోర్టులో ఉన్న జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తే, ఈయన సెర్షియోరరీ రిట్ పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, హయ్యర్ కోర్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి, హే లోవర్ కోర్ట్ వి వాంట్ దిస్ కేస్ టు బి ట్రాన్స్ఫర్ టు అస్. అంటే ఇంకా నీ వల్ల కాదు, నువ్వు కొద్దిగా తప్పు జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నావు, మాకు ట్రాన్స్ఫర్ చేయి, ఎందుకంటే మాకు ఈ సెర్షియోరరీ రిట్ అనేది వచ్చిందని చెప్పేసి. అంటే ఈ లోవర్ కోర్టు హైయర్ కోర్టుకి పాస్ చేస్తే నెక్స్ట్ వీళ్ళు దీన్ని రీడ్ చేసి ఏదన్నా జడ్జిమెంట్ మార్చే అవకాశం ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద రిట్ ఆఫ్ సెర్షియోరరీ. నెక్స్ట్, ద రిట్ ఆఫ్ కోవరెంటో. కోవరెంటో ఏంటి, బై వాట్ అథారిటీ. ఓకేనా. సో ఇట్ ఈస్ అ రిట్ ఇష్యూడ్ విత్ ఎ వ్యూ ఆఫ్ రిస్ట్రైనింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ టు విచ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్. అంటే ఇప్పుడు కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ అధికారం కాకపోయినా కొన్ని అవుట్ ఆఫ్ దేర్ బౌండరీ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కోర్టు ఇక్కడ చెప్తుంది, బై వాట్ అథారిటీ యు ఆర్ హోల్డింగ్ దిస్ ఆఫీస్. అంటే ఇతనికి ఉన్న లిమిటేషన్స్, అంటే ఇతనికి ఉన్న పరిధిలో ఇతను ఏమైనా పని చేయాలి, లేదా అతను ఆ పొజిషన్ హోల్డ్ చేసే అధికారం లేకపోయినా ఎవరన్నా దొంగతనంగా వచ్చి హోల్డ్ చేసినా కానీ ఇలాంటి రిట్ వేయచ్చు అనమాట. కోవరెంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ యూ హోల్డింగ్ దిస్ ఆఫీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కోర్టు ఒక ఆదేశాలు జారీ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద రిట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇక్కడ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు ఇష్యూ రిట్స్ బై ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. సో చూడండి, ఏ ఆర్టికల్, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ గురించి అడుగుతున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, సుప్రీం కోర్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం. సో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ రిట్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై విచ్ రిట్ ఈస్ నాట్ ఇష్యూడ్ అండర్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32లో మనం 5 రిట్స్ అని చెప్పుకున్నాం కదండి, దాంట్లో ఏది ఇష్యూ చేయలేదు, రిట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. హేబియస్ కార్పస్సా, మ్యాండమస్సా, ఇంజెక్షనా, సెర్షియోరరీ. మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, 1 అని చెప్పేసి ఆన్సర్ చేయండి, 2 అని చెప్పేసి ఆన్సర్ చేయండి, అలా 3 అని చెప్పేసి ఫుల్ ఆన్సర్ చేయండి. హూ టర్మ్డ్ ఆర్టికల్ 32 యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కింద కమెంట్ సెక్షన్లో 3 అని పెట్టేసి కమెంట్ చేయండి. విచ్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్ 32 ఈజ్ ఇన్కరెక్ట్. ఆర్టికల్ 32 అనేది ఏంటండి, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ క్యాన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ, హై కోర్ట్స్ డిరైవ్ రిట్ జ్యూరిస్డిక్షన్ ఫ్రమ్ ఇట్,
పార్లమెంట్ మే ఎంపవర్ అదర్ కోర్ట్స్ అండర్ ఇట్ అని చెప్పేసి అన్నారు. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చనే, బట్ యూ కెన్ ట్రై. అంటే మీరు ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మీరు కంపల్సరీగా మొత్తం చదివేసి ఉంటే మీకు ఇది ఆన్సర్ చేయొచ్చు అనమాట. బికాస్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఆ ఆర్టికల్స్ తప్పించి మిగతా అన్ని కూడా సస్పెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఒక హింట్ ఇస్తున్నాను ఇక్కడ. ఆర్టికల్ 32 ఏదైతే ఉందో మనకి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీ క్యాన్ సస్పెండ్ ఇట్. ఓకేనా? వీ కెన్ సస్పెండ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అని పిక్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఇది ట్రై చేయండి మీరు, ఇది టఫ్ అయినా కానీ మీరు ట్రై చేయండి, గూగుల్ చేసైనా ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు విచ్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ క్యాన్ బి సస్పెండెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇక్కడ ఇచ్చేసారండి. సింపుల్గా ఆన్సర్ మీకు ఇక్కడే ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ ట్రై చేసేయచ్చు. ఓకే, ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఒక హింట్ ఇస్తున్నాను చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకి ఆర్టికల్ 20 మరియు 21ని సస్పెండ్ చేయలేరు. ఇది నేను ఇచ్చే హింట్ మీకు. ఓకేనా, అంటే ప్రొటెక్షన్ మనకి ఇన్ రెస్పెక్ట్ టు ద కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 21 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, మన ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. నెక్స్ట్ చూడండి, విచ్ కోర్ట్స్ హ్యాస్ పాన్ ఇండియా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఫర్ రిట్స్ అండర్ ఆర్టికల్ 32 అని చెప్పేసి క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు అనమాట. రైట్, సో ఎస్ మీరు కమెంట్ చేశారని అనుకుంటున్నానండి. సో మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కింద కంటిన్యూ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేయండి. ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ మీకు 100% ఎగ్జామినేషన్ ముందు మన వీడియోలు చూస్తే క్విక్ రివిజన్గా ఖచ్చితంగా 100% మీకు వీటిలోనే దీంట్లో నుంచి పడతాయి అన్నమాట. ఓకేనా, బట్ మీరు కూడా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి ఫాలో అవ్వండి. ఆల్దో ఇవి చిన్న చిన్న వీడియోస్ అయినప్పటికీ కూడా దీస్ ఆర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.